నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ముఖ్యంగా అతి భయంకరమైన మెజార్టీ చెప్పుకోవచ్చు. కూటమి అయితే గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఫామ్ చేసిన వెంటనే ఆ మినిస్ట్రీస్ పంచుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే డిప్యూటీ సీఎం ఇచ్చారు. చంద్రబాబు గారు సీఎంగా అయిపోయారు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక పొంతనేది కుదరట్లేదంట. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని కొన్ని వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. దీనికి మీరేం చెప్తారు? అంటే వైరల్ అవడానికి వార్తలు అందులో ఏమీ లేకపోతే బాగా వైరల్ అవుతాయండి. ఒక స్త్రీ బాగా వైరల్ అవ్వాలంటే ఒంటి మీద బట్టలు లేకపోతే వైరల్ అవుతుంది. ఒంటి మీద గుడ్డలు లేకుండా ఒక స్త్రీ కనిపించినట్టయితే ఎంతైతే వైరల్ అవుతాయో నిజాలు కానీ కూడా పుక్కుటి పురాణాలు కూడా అంతే వైరల్ అవుతాయి. వీళ్ళు ఎలాగా ఏ మోహం పెట్టుకొని జనంలోకి వెళ్తారండి. పవన్ కళ్యాణ్ ప్రామిసులు చేశాడు, చంద్రబాబు నాయుడు ప్రామిసులు చేశాడు. ఇదిగో నా దగ్గర ఎర్ర బుక్ ఉందని చెప్పేసి లోకేష్ ఎర్ర బుక్ చూపిస్తూ ప్రామిసులు చేశాడు. ఈ ప్రామిసులన్నీ ఏమైపోవాలి? అందువల్ల ఇది కేవలం మైండ్ గేమ్ మాట. వీళ్ళిద్దరు విడిపోతున్నారు, తొందరలో విడిపోతారు, అక్కడ కొట్టుకున్నారు, ఆ స్థలం విషయంలో ఇద్దరు గొడవ వచ్చింది, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వాటి ప్రిపేర్ అయిపోవాలన్నమాట. అది బట్ అందులో ఏమాత్రం కూడా నిజం ఉండదు. ఇది ఏదో దాన్ని కొంచెం పిన్నింగ్ అంటే పిన్ చేసేటువంటి టాపిక్ హైలైట్ చేస్తూ పబ్బం గడుపుకునే వాళ్ళు కొంతమంది చేసిన ప్రచారం. ఇంకొకసారి జగన్ తమ్ముడే పవన్ కళ్యాణ్ అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన కూడా అభివృద్ధికి చాలా అడ్డుపడ్డాడు, అమరావతి అభివృద్ధికి. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగనే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని కొన్ని బాగా పోస్టులు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. దానికి ఏం చెప్తారు? కానీ నువ్వు ఒక విషయం నేను మన ప్రేక్షకుల కోసం స్పష్టంగా చెప్పాలి. జగను నిద్ర లేవడు తాడేపల్లి ప్యాలెస్లోంచి, పవన్ నిద్రపోడు. ఇద్దరికి తేడా అది. ఈ నిద్రపోడు, ఆయన నిద్ర లేవడు. అది మాట. పవన్ కళ్యాణ్ జనంలో లేకపోతే పిచ్చెక్కిపోతాడు. ఎంత జనంలో అంటే అది మేనేజ్ అంటే ఆ బయట కుర్చీ వేసుకొని మొత్తం అంటే రిక్వెస్ట్ ఫారాలు అని తీసుకుంటున్నాడు అనమాట. దానికి ఒక పేషీ ఉంది, దానికి ఒక ఆర్డర్ ఉంది, ఒక క్యూ ఉంది. అది కాదు 1 to 10 కుర్చీ వేస్తే కుర్చీలోంచి వాళ్ళ అప్లికేషన్ రిక్వెస్ట్లు తీసుకుంటున్నాడు, ఫిర్యాదులు తీసుకుంటున్నాడు. వెంటనే సంబంధిత పోలీస్ అధికారి ఫోన్ చేసి విదిన్ 24 hours నాకు కిడ్నాప్ అయిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి ఇవ్వాలంటున్నాడు. అంటే ఆ వర్క్ను అంతగా ప్రేమించే వ్యక్తి ఆయన. కానీ వర్క్ను ప్రేమించడం అతిగా ప్రేమిస్తున్నాడు కనుక ముందు ఈ అంటే సచివాలయ సిబ్బంది వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. వాళ్ళ గ్యాప్ ఇవ్వాలి కదా. ఒక రిక్వెస్ట్ ఏదో ఉందండి, మా అమ్మాయికి తప్పైంది, మాకు కనబడటం లేదు. వాళ్ళు చేతులు పెడితే వాళ్ళ సంబంధిత పోలీస్ అధికారి చెప్తారు, వివరాలు వాళ్ళు తెలుసుకుంటారు. ఇట్ టేక్స్ టైం. ఈ సినిమా కాదు కదా 24 గంటల వాళ్ళ ముందుండాలంటే 30,000 మంది తప్పారని చెప్పి మీరే చెప్పారు కదా. ముందు వాళ్ళ గురించి చెప్పండి. చెప్పం. అర్థమైందా? అందువల్ల ఇట్లాంటి కొన్ని చిట్కాలని పాటించకపోతే ఆయన కూడా కొంచెం అధికారులతో పలచన అవుతారు. ఇవే చెప్పే కదా ఫస్ట్ ఇష్యూ అదే కావాలి. 30,000 మంది పోయారు, ఎక్కడున్నారు, ఏమిటి, వాళ్ళకి అత్యాల్కన్నా చెప్పారు. అది అంటే అమరావతి భూ కుంభకోణంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అని అప్పట్లో బోరుగడ్డ అనిల్ అనే ఒక వ్యక్తి కూడా బాగా దీన్ని హల్చల్ చేశారు. సో దానికి ఏం చెప్తారు? బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు ఒక వ్యధవ. వాడి గురించి మన స్థాయి మనుషులు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పారేసిన బిస్కెట్లు ఏరుకొని నోటుకు వచ్చినట్టు పీడే మనిషి మాట. అంటే ఉత్సవం నీచం లేని ఒక దౌర్భాగ్యుడు. లేకపోతే ఒక గంటలో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని లేపేస్తానంటాడా? నన్ను వదిలేసేయండి, మొత్తం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని మొత్తం అంత చూస్తా అంటాడా? గంటలో లేపేస్తా అంటాడా? ఈయన ఎవడండి లేపేయడానికి? ఇప్పుడు ఈయన లేపేస్తే ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ టైము వాళ్ళకు వచ్చింది, ఇప్పుడు నువ్వు ఎక్కడ దాక్కుంటావు? అతని కేసులు కొన్ని బనాయించారంట, ఏది మన కూటమి గవర్నమెంట్. సో అతని కోసం పోలీసులు కూడా వెతుకులాడైతే మొదలు పెట్టారు. సో అతను కనబడట్లేదంటే ఎటు కేసులు కొత్తగా బనాయించాల్సిన అవసరం లేదండి. ఆయన తాలూకు వీడియో రికార్డులు ఉన్నాయి కదా, విట్నెస్. ఆయన చెప్పాడు కత్తితో పుడుస్తా అని. ఆయన చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ భార్యని కూతుర్ని కూడా రేప్ చేసేస్తానని. నీకు అంతకంటే పెద్ద కేసులే ఉంటాయి. అందువల్ల వాడు కనిపించినట్టే మనకి అది లీగల్గా వాడిని అరెస్ట్ చేయడమే. అరెస్ట్ చేయకపోతే మనం ఊరుకోం. మనం
మీరే పెద్ద డాంబికాలు చెప్పారు. ఇప్పుడు మీరు చేసింది ఏంటి? అరెస్ట్ చేస్తారా లేకపోతే ఎన్కౌంటర్ చేస్తారా? ఎన్కౌంటర్ చేయరు. ఎన్కౌంటర్ వేరు. ఎన్కౌంటర్ అంటే వాడు ఎవరైనా చంపుతుంటే ఎన్కౌంటర్ చేస్తారు. అలా కూడా చేయొచ్చు. నువ్వు మా విచారిస్తుండగా వాడు రైఫిల్ తీసాడండి, ఎన్కౌంటర్ చేసావండి అని రైఫిల్ వాడి చేతిలో పెట్టేసి అయిపోద్ది. అది పోయిన తర్వాత రైఫిల్ వాడి చేతిలో పెట్టేసి అయిపోద్దండి. అంటే పోలీసు వాళ్ళు ఎవరినైనా ఏమైనా చెయ్యొచ్చు. లా అండ్ ఆర్డర్స్ చేతిలో ఉంటుంది కదా. అలా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయన్నమాట. కనుక చంపినప్పుడే, చావబోతున్నప్పుడే ఎన్కౌంటర్ పర్మిషన్ ఉంటుంది. కానీ మాట్లాడుతుండగా మీరెవరు ఎన్కౌంటర్ చేయడానికి? నేను ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేశాను, అది చంపేస్తాడు. అదే సమాధానం చెప్పుకోవాలి. అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోదంటారు? ఈ విధంగా బూతు మాటలు మాట్లాడుతున్నారు. ఆయన ఎంజాయ్ చేశాడండి బాబు నాయకుడు. కొడాలని బొచ్చు పీక్కు అంటే గర్వంగా నవ్వాడు. ఆయన పరిపాలన తెలీదు, ఆయన మాసు, ఆయన ఒక దాన్ని ఏమంటారు స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పెద్ద ఆయన ఏమంటారంటే దుర్మార్గుడు మాట. ఎవడు? మన జగన్మోహన్ రెడ్డి. మాస్ మాట్లాడికి చట్టం తెలీదు, లీగల్ యాక్షన్ తెలీదు, ఏమీ తెలీదు, కాన్స్టిట్యూషన్ తెలీదు, ఎడ్యుకేషన్ తెలీదు. మరి అక్కడికి ఏముంది? నలుగురు ఒకసారి మోకముడిగా తిడుతున్నట్టయితే ఇక్కడ పగలబడి నవ్వుతాడు అంతే. అది తెలిసింది. అదే కదా వాడు కొంప ముంచేసింది. ఒక్కసారి కొడాలి నాన్న మాటలకేమో అధ్యక్ష దయచేసి మా నాని మాట్లాడిన దానికి నేను చింతిస్తున్నాను, ఇది పునరావృతం కాకుండా నేను హెచ్చరిస్తున్నానని ఒక మాట చెప్పాడండి ముఖ్యమంత్రి. అంతే కదా. ఇప్పుడు మన ఆఫీసులోనే గలభ వస్తుందండి, ప్రొపరేటర్ వస్తారు కదా, దిస్ ఇస్ లాస్ట్ వన్ అంటే ఆ వర్క్ను అంతగా ప్రేమించే వ్యక్తి ఆయన. కానీ వర్క్ను ప్రేమిస్తున్నప్పుడు అతిగా ప్రేమిస్తున్నాడు కనుక ముందు ఈ అంటే సచివాలయ సిబ్బంది వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. వాళ్ళ గ్యాప్ ఇవ్వాలి కదా. ఒక రిక్వెస్ట్ ఏదో ఉందండి, మా అమ్మాయి తప్పైంది మాకు కనబడటం లేదు, వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళ సంబంధిత పోలీస్ అధికారి చెప్తారు, వివరాలు వాళ్ళు తెలుసుకుంటారు. ఇట్ టేక్స్ టైం. ఈ సినిమా కాదు కదా 24 గంటల వాళ్ళ ముందుండాలంటే 30,000 మంది. ఇవే చెప్పే కదా ఫస్ట్ ఇష్యూ అదే కావాలి. 30,000 మంది పోయారు, ఎక్కడున్నారు ఏమిటి వాళ్ళకి అర్థాలుతండి అని చెప్పారు. అది ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు గారు కలిసి ఉన్నారు కాబట్టి అమరావతిలో అభివృద్ధి ఎంత మేరకు జరుగుతుందంటారు? అసలు వాళ్ళు అభివృద్ధి అనేది ఏంటంటే వీళ్ళు అనుకుంటే జరిగేది కాదు. ముందుకుంది అసలు మొసళ్ళ పండగ. వీళ్ళు మనస భాష కర్మణ ఆ నిధుల్ని వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకోకుండా కేవలం అమరావతి కోసమే ఉపయోగించుకున్నట్టయితే కొంతవరకు అమలు చేయగలుగుతారు. ఈ చేతిలో 50,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ 50,000 కోట్లలో 40,000 కోట్లైనా దానికి అటు అప్పగించినట్టుగా బాగుంటుంది. అంతేగాని 50,000 కోట్లలోనూ 45,000 కోట్లు తీసేసుకొని 5,000 కోట్లు తూతూ మంత్రంగా చేస్తే ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే ఉండిపోతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.